ముందుగా తంబలపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరపున లోకేష్ బాబు గారు ఏదైతే ప్రజల కోసం మొదలుపెట్టిన ప్రజాగలం యువగలం పాదయాత్ర నేటికి ముగిసి 2 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా ఆయన ఆ రోజు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినాడో మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం ఈ భ్రష్టు పట్టిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించుకుందాం, మీరు పడుతున్న ఈ బాధలన్నీ మొదలుపెట్టిన ఫస్ట్ రోజు ఆయన చెప్పిన మాట అందరికీ ఇప్పటికీ గుర్తుంటుంది. 1 సంవత్సరంలో మన ప్రభుత్వం వస్తుంది, ఈ సంవత్సరం రోజుల్లో భరించండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల బ్యాక్ తీసుకుపోయినాడు. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని ఏదో యువకుడు డెవలప్ చేస్తాడని 151 సీటు ఇస్తే 2019లో 5 సంవత్సరాలు అభివృద్ధి అనే మాట లేకుండా, అభివృద్ధి అనే దాన్ని ఎట్లుంటుందో జనాలకు తెలియకోకుండా మొత్తం ఆంధ్రాన్ని అంధకారంలోకి నెట్టినాడు. ఆ కుట్రలు కుతంత్రాలు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు ప్రజలపైన వేస్తాన్న మోపిన ట్యాక్సులు, వాళ్ళ మీద చేస్తాన్న అప్పులు భరించలేక మన యువ నాయకుడు, యువనేత, ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న మన యువ నాయకులు మన లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రతో మొదలుపెట్టి దాదాపుగా ఈరోజు మన రాష్ట్రం 94% ఓట్ బ్యాంక్ వచ్చిందంటే దానికి మొట్టమొదట మొదలుపెట్టిన వ్యక్తి మన లోకేష్ బాబు గారు. మొన్న ఈ దావోస్లో కూడా మీరు ఒకసారి గమనిస్తే దాదాపుగా యూరోప్లో దావోస్లో కాన్ఫరెన్స్లో కానీ మీటింగ్లో కానీ ఎవరెవరైతే వరల్డ్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్లో కావచ్చు, లక్ష్మీ మీటల్ కావచ్చు, ఇంకా ఎన్టీపీసీ, దాదాపుగా 48-49 కంపెనీలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిశ్రమలు పెడుతున్నాయి. అవిగాక ఈ టూరిజం డెవలప్మెంట్కి కూడా ఒబరాయిలు వీళ్ళు దాదాపుగా ఒక 25,000 కోట్లు టూరిజం డెవలప్మెంట్ కింద కూడా మనకు రావడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కాకనే ఈ రోజుకి మనకి దాదాపు 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయంటే మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పడింది, ఇంత మాకు మెజారిటీ ఇచ్చేసినారు, ఇంకేం మాకు ప్రజలతో పని అనుకొని వాళ్ళ పని వాళ్ళు చేసిన ఈ వైసీపీ పాలనలాగా కాకుండా మొదటి రోజే 94%, అంటే 100లో 94 మంది మమ్మల్ని నమ్మి మమ్మల్ని గెలిపించినారు. వీళ్ళ కోసం ఏం చేయాలని ఫస్ట్ డే నుంచి ప్రణాళికలు వేసుకొని డెవలప్మెంట్ మీదనే దృష్టి పెట్టి ఇంత డెవలప్ చేస్తున్నారంటే నిజంగా ఇది మన ఆంధ్ర ప్రజలు చేసుకున్న ఎంతో పుణ్యం అనుకోవాలా, ఇది పూర్వజన్మ సుకృతం అనుకోవాలా. ఖచ్చితంగా మన యువ నాయకులు ఇంకా ఏదైతే మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నారో 2047 ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే మొదట పెద్ద రాష్ట్రంగా చూడాలని ఏదైతే కలలు కన్నారో, ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ కలలు కన్నారో ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎంతగానో కష్టపడి మన యువ నాయకులు ఖచ్చితంగా నిర్మిస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. ఆయన ఈ యువగలం 2 సంవత్సరాలే కాదు, మొన్న 43 సంవత్సరాలు అడుగుపెట్టినాడు. ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని మా ప్రజలందరి తరపున కోరుతున్నాం. యువగలం అంటే మొట్టమొదటిగా మొదలుపెట్టింది
మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి, కుప్పము తర్వాత మన కాన్స్టిట్యున్సీకి వస్తే తమ్మలపల్లి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర 8 రోజులు సాగింది. దాదాపుగా 90 నుంచి 100 కిలోమీటర్లు మన కాన్స్టిట్యున్సీలోనే మన నియోజకవర్గంలో తిరగడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఉన్న ఈ 8-9 రోజులు ఈ వైసీపీ నాయకులు ఎక్కడ మా చేయి జారిపోతారో ఈ తంబలపల్లి, ఎక్కడ నిజాలన్నీ బయట వస్తాయని చెప్పి, ఎందుకంటే ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గంలోనే ఈ తంబలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఎవరున్నారో ఈ ఎమ్మెల్యేకి ఆయన ఒక పేరు కూడా పెట్టిపోయినాడు. ఏమంటే తాలిబాన్ తాగబోతు ఎమ్మెల్యే అని, తంబలపల్లి ఎమ్మెల్యే అని. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తంబలపల్లి వైపు చూసేటట్టు చేసినాడు. అంతేకాకుండా ఆ రోజు ఆయన తంబలపల్లి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఆయన వేసుకున్న ప్రణాళిక, తంబలపల్లి నియోజకవర్గానికి ఇంతవరకు పారిశ్రామిక వాడ లేదు, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, యూత్ చాలామంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజే ఆయన మాట్లాడడం జరిగింది మొలకల చెరువు బహిరంగ సభలో. దానికి నిదర్శనంగానే ఇప్పుడు మనకు ఎక్కడైతే ఈ ఏపీఐసికి అనువైన భూములు, ఇండస్ట్రియల్ కారిడార్కి అనువైన భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన ఆల్రెడీ పరిశీలించడం జరిగింది. మన కంటోలపల్లి దగ్గర ఉన్న 600 ఎకరాలు కానీ, ఇది మన బడకేలపల్లి దగ్గర ఉన్న 2174 ఎకరాలు, ఈ రెండిట్లో కూడా ఇండస్ట్రీస్కి మంచి అనువైన ప్రాంతం తంబలపల్లి అని ఆయన గుర్తించడం జరిగింది. ఇది కూడా అతి త్వరలోనే ఆయన అన్నట్టు రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేస్తున్నారు కాబట్టి మనకు కూడా అతి తొందరలోనే ఒక మంచి అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం.